పహల్గాం ఉగ్రదాడిలో దాదాపు 27 మంది కూడా మరణించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఒక నేవీ ఆఫీసర్ అయితే ఉన్నారు. అతన్ని అతి దారుణంగా కాల్చి చంపేశారు. అతను ప్యాంట్ విప్పి అతను ముస్లిమా కాదా? అతని చేత ఇస్లాం యొక్క వాక్యాలు చదివించి అతను సుంతి చేయించుకున్నాడా లేదనేది కూడా చెక్ చేసి అతి దారుణంగా ఆ నేవీ ఆఫీసర్‌ని అయితే మాత్రం చంపేయడం మనం చూస్తాం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి నేవీ ఇంజినీర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఒక నేవీ ఆఫీసర్‌ని ఉగ్రవాదులు ఇంత దారుణంగా చంపేయడం మొత్తం దేశం మొత్తం కూడా ఖండిస్తుంది. నేవీ ఆఫీసర్ గురించి మీరేం చెప్తారు? ఈ నేవీ ఆఫీసర్ అనే కాకుండా అక్కడ మిగిలిన 26 మంది ఎవరైతే చనిపోయారో ప్రతి ఒక్కరిని వాళ్ళందరూ ఇన్నోసెంట్. అంటే వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు. వాళ్ళు జస్ట్ టూరిస్ట్ పర్పస్‌లో ఒక ఎంజాయ్ చేద్దామన్న విధంగా అక్కడికెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇంత దారుణమైన సిట్యుయేషన్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఎవరు చూసిన ప్రతి మానవత్వం ఉన్న మనసున్న ప్రతి వ్యక్తి దారుణాన్ని చూసైతే అసలు జీర్ణించుకోలేరు. అది చేసింది తప్పే. దీనికి తగ్గ రియాక్షన్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్‌గా పాకిస్తాన్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ రూట్ కాజ్ ఏంటనేది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళకి ఆ టెర్రరిస్ట్‌లకి అంత ఫండింగ్ ఎక్కడి నుంచెళ్ళొస్తుంది. హ్మ్. ఏది చేయాలన్నా అంత ఈజీగా వాళ్ళు ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్‌కి ఎలా రాగలిగారు? అంటే మన ఇంటెలిజెన్స్ సరిగ్గా పని చేయట్లేదా? అంత టూరిస్టులు ఎక్కువొచ్చే ప్లేస్‌కి సెక్యూరిటీని ఎందుకు ఎక్కువ ప్రొవైడ్ చేయలేకపోయారు? కాల్పులు జరిగిన ఎన్ని నిమిషాలకి వాళ్ళందరూ అక్కడికొచ్చారు? అనే ఎన్నో క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. అంటే ఎంతసేపు మనము మన ఇండియా గ్రేట్ అని మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కన్నా, అప్పుడప్పుడు మనలో ఉన్న లోపాల్ని ప్రశ్నించుకోవడానికి ఇదొక అవకాశంగా యెస్. కరెక్ట్‌గా చెప్పారు. అంత టూరిస్ట్ ప్లేస్‌లోకి వాళ్ళు అంత ధైర్యంగా రావడానికి ఆ కారణాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్‌గా ఇక్కడ నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యి నేను ఎమోషనల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఆ వీడియో ఒకటి చూసాను. నేవీ ఆఫీసర్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి జస్ట్ 6 డేస్ అయింది. అలా ఒక హనీమూన్‌కొచ్చి అంటే ఒక విధంగా నేను సోషల్ మీడియాలో ఉండి నాకు నేవీకి రిలేటెడ్ మెర్చెంట్ నేవీ ఎంతైనా గాని ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళు లైఫ్ కొత్తగా స్టార్ట్ అయ్యి తను కూడా ఒకేసారి హస్బెండ్ తన కళ్ళ ముందే అలా ఆహ్, తట్టుకోవడం చాలా కష్టం. అంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక సిట్యుయేషన్. హ్మ్. బట్ నేను నిన్న ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ క్యాప్‌కి ఎంతో వాల్యూ ఉంటది. అంటే ఆ యూనిఫార్మ్ యేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఈ క్యాప్‌తో నిలబడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అవును. అదే క్యాపు చనిపోయిన తర్వాత బాడీ మీద అలా ఇండియన్ ఫ్లాగ్ వేసి దాని మీద ఇటువంటి క్యాప్ పెట్టినప్పుడు అది తట్టుకోవడం చాలా కష్టం. ఆహ్, ఇప్పుడు సినిమాలలో మనం చూసే తట్టుకోలేము. అది చూసి బాధపడతాం. నిజ జీవితంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటది అది. బట్ ఏంటంటే మన ఇండియా ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉందంటే, మన ఇండియా ఒక ప్రాస్పరస్ అంటే మంచి డబ్బున్న దేశము, అంత డెవలప్‌మెంట్ ఉన్న దేశం. కానీ మన చుట్టూ ఉన్న దేశాలన్నీ పేదరికంతోటి, ఇట్లా టెర్రరిజం తోటి ఆహ్, ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్. అటు పాకిస్తాన్ చూసుకున్నా, ఇటు బంగ్లాదేశ్ చూసుకున్నా, కింద శ్రీలంకని చూసుకున్నా, ప్రతి కంట్రీ ఏదో విధంగా మనకన్నా చాలా లీస్ట్ ప్లేస్‌లో ఉంది. మీరొకటి అబ్జర్వ్ చేయండి. మీరు రిచ్ ఫ్యామిలీ ఒక ఏంటి 3 ఫ్లోర్‌ల అంతస్తులో ఒక మంచి అద్దాల మేడలో ఉన్నారు. పక్కనేమో అందరూ స్లమ్ నుంచెళ్ళొచ్చిన వాళ్ళు ఆకలితోటి అలమటిస్తున్నారు. సో, వాళ్ళకి ఫుడ్ కావాలి, ఏదైనా కావాలంటే ఏం చేస్తారు? అల్టిమేట్‌గా అటాక్ చేసేది ఆ ధనవంతులనే కాబట్టి, సో, మన చుట్టూ ఉన్న కంట్రీస్ కూడా అల్టిమేట్‌గా వాళ్ళతోటి మనకి ఏదో ఒక రోజు ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఇండికేషన్స్ దానికి. ఏదైనప్పటికీ అందులో కూడా ఆ ముగ్గురు టెర్రరిస్టుల్లో కూడా ఒక వ్యక్తి పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ అంట రిటైర్ అయ్యారంట. మరి ఆ వ్యక్తికి మరి ఉగ్రవాదుల సంస్థల్లో ఉండి మరి హిందువుల్ని ఎందుకు చంపాలనే నిర్ణయం తీసుకున్నాడనేది కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఇంకొకటి ఒక్కరికి ఇక్కడ ఒక్కొక్క ఎజెండా ఉంటది. వాళ్ళకేంటంటే హ్మ్. చిన్నప్పటి నుంచెల్లి నూరిపోస్తే పిల్లలు గూడా వాడు మంచోడవ్వాలనుకుంటే మంచోడవుతాడు, చెడ్డోడవ్వాలనుకుంటే చెడ్డోడనుకుంటాడు. వాళ్ళకున్న సంస్థకి కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. వాళ్ళకెంత బ్రెయిన్ వాష్ చేస్తారంటే, డైరెక్ట్ వాళ్ళు ఏం జేయాల్సింది హిందూస్‌నే అని ముందు నుంచెల్లి వాళ్ళకొక ట్రైనింగ్ టైప్ ఇచ్చి, వాళ్ళనే అల్టిమేట్‌గా ఎయిమ్ జేసి చంపుతారు. బట్ ఇక్కడ ఒక ముస్లిం అతను గూడా చనిపోయాడు. ఏంటంటే తను టూరిస్ట్‌లని అక్కడ గుర్రం నడుపుకుంటూ టూరిస్ట్‌లని క్యారీ చేస్తారనమాట. సో వీళ్ళని చంపొద్దు అని చెప్పి ఎదురు తిరిగినందుకు ఒక ముస్లిం అతను కూడా చనిపోయాడు. అంటే డైరెక్ట్ ఇంటెన్షనల్‌గా చంపలేదు. తను ఎదురు తిరిగినందుకు చంపారు.
ఇక్కడ మనము మెయిన్‌గా వాళ్ళు హిందువులని ఏం చేసి చంపినా గాని, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలంటే, మనం ఇండియాలో గొడవలు పడకుండా ఉండాలి. వాళ్ళెవరో వచ్చి మన ఇండియాలో ఉన్న యూనిటీని డిస్ట్రాయ్ చేయొద్దు. వాళ్ళ అల్టిమేట్ పర్పస్ ఏంటి? మన కాశ్మీర్‌లో వచ్చి ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టి, అక్కడ డెవలప్‌మెంట్ అవ్వకుండా ఉంటే, అక్కడ యూత్‌కి జాబ్స్ ఉండవు. వాళ్ళకి జాబ్స్ లేకపోతే వాళ్ళ అల్టిమేట్‌గా డబ్బు కావాలంటే, ఇలాంటి టెర్రర్ గ్రూప్‌లొచ్చి వీళ్ళకి డబ్బులు ఆఫర్ చేసి జాబ్‌లు ప్రొవైడ్ చేస్తారు. ఇట్లాంటి టెర్రర్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటది. అల్టిమేట్‌గా ఏంటంటే ప్రతీది ఒక్కొక్కటి లింక్ ఉంది. మనం అన్ని అనుకుంటాం గానీ, మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఇండైరెక్ట్‌గా మనీ ఎళ్తూ ఉంటది. కొందరు బెట్టింగ్ యాపులు చేస్తారు. బెట్టింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొందరుంటారు దానికి సపోర్ట్ చేసేటోళ్ళు. పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ ఇప్పుడు మీరు చూడొచ్చు మెట్రో నడుపుతున్న దాంట్లో ఎవరైతే హెడ్‌లున్నారో అందులో ఐఏఎస్‌లు వాళ్ళు గూడా ఉన్నారు ఇన్వాల్వ్. కానీ మెట్రో ట్రైన్ మీదనే ఐఎక్స్ బ్యాట్ అని జెప్పి ఏవేవో ప్రమోషన్‌లు అంటే ట్రైన్ మొత్తం నిండుంటది. అంటే ఎవ్వరికీ తెలియకుండానే గుడ్డిగా జరుగుతుందా? అందరికీ తెలుసు. అది తప్పు అని జెప్పి. తప్పు అని తెలిసినా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? పెద్ద పెద్దోళ్ళే చేస్తున్నారు. ఎవ్వరు అడిగేటోడు లేడని జెప్పి. సో, హ్మ్. అందరిని మనం ఒకసారి వాళ్ళంతట వాళ్ళు ముందు మన తప్పులు గూడా ప్రశ్నించుకునే టైమొచ్చిందిప్పుడు. అలాగే అక్కడ చంపేస్తూ తర్వాత మహిళలను కూడా వదిలేస్తూ వెళ్ళి మీ ప్రధానమంత్రి మోదీకి చెప్పుకోండి, మీ అమిత్ షాకి చెప్పుకోండి అని మహిళలను వదిలేయటం. ఆ! ఉద్దేశ్యం వాళ్ళకి తెలుసు. పాకిస్తాన్‌కి తెలుసు. ఇండియాలో మన ప్రైమ్ మినిస్టర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటే వాళ్ళకి కాశ్మీర్ అనేది దక్కదని తెలుసు. సో, హ్మ్. అల్టిమేట్‌గా వాళ్ళు మన స్ట్రాంగ్ లీడర్‌కి ఇట్లా మేము ఇది చేయగలమని చెప్పి ఒక పిరికి పంద చర్య ఇది. అవును. నిజంగా చెప్పాలంటే వాళ్ళున్నది ఎంతమంది? నిజంగా మన ఇండియా అంతా కలిసి ఒకవేళ వాళ్ళ మీద అటాక్ చేస్తే ఆ దేశమే మొత్తం కొట్టుకుపోతది. అయినా గాని మనం మానవత్వంతోటి ఒక మంచి వేలో వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మనం ఇంకా కళ్ళు తెరుచుకోవాలి, సత్యాహింస అంటూ కూడా ఇంకా అలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిద్రలో ఉన్న సమయంలో వీళ్ళు ఖచ్చితంగా మన పైన అటాక్ చేసే అవకాశం ఉంది. పాలిటిక్స్‌లో కూడా మనం ఎలా తయారయ్యామంటే, మనం ఇంట్లో ఉన్నంత వరకే మన కులం ఏంటి, మన మతం ఏంటి. కానీ ఇల్లు దాటిన తర్వాత మనమంతా ఇండియన్స్ అన్న విషయం మర్చిపోకూడదు. ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే తమిళే తమిళా లేదంటే హిందీయా, లేదంటే ద్రవిడియనా లేదంటే ఆర్యనా అని చెప్పి. కన్నడలో చూసుకుంటే వాళ్ళేమో ఈ మధ్య కన్నడిగలకి ఉద్యోగాలు, నాన్ లోకల్స్‌కి ఉద్యోగాలు లేవని చెప్పి అట్లా గొడవలు పడతారు. వెస్ట్ బెంగాల్‌లో మీరు మొన్న చూడొచ్చు. అంటే దాన్ని మీడియా అసలు కవరే చేయలేదు. ఎందుకు కవర్ చేయలేదో తెలీదు గానీ మాక్సిమం అవాయిడ్ చేసిర్రు. అంటే వాళ్ళు దారుణంగా ఎంతోమందిని అట్లా హింసించినా గాని అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అవన్నీ అపోజిషన్ పార్టీలే. బట్ వాళ్ళకి తెలుసు అల్టిమేట్‌గా ఇక్కడున్న స్ట్రాంగ్ లీడర్ ఏదో ఒకటి చేస్తాడని జెప్పి. బట్ వాళ్ళంతట వాళ్ళే వచ్చి గెలికించుకున్నారు. సో, స్ట్రాంగ్ రిప్లై అయితే వస్తదని ఆల్మోస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇద్దరు ఉగ్రవాదులను కూడా మన వాళ్ళు అప్పుడే చంపేశారు, మట్టిపెట్టారు ఆల్రెడీ. సో, అంటే అంటే వీళ్ళకి చంపడం సరైన సమాధానం కాదు. ఇంకొకటి ఏదో ఒకటి చెయ్యాలి అనేది కూడా దాదాపు 27 మందిని చంపారాళ్ళు. ఏదో ఒకటి చేయాలి అంటే అల్టిమేట్‌గా అక్కడున్న టెర్రరిజంకి సంబంధించిన క్యాంపులు వాటి మీద ఏదో విధంగా అటాక్ చేసి దాన్ని రూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నాకు తెలిసి ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు అంటది మా కంట్రీలో టెర్రరిజమే లేదు అని ప్రపంచ దేశాలకి చెప్తది గానీ, వాళ్ళకి ఇంటర్నల్‌గా తెలుసు వాళ్ళ దేశంలో టెర్రరిజం ఉందని. టెర్రరిజం లేకుండా మరి ఇతను ఎలా వచ్చాడు మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీ నుంచి ఇతను ఉగ్రవాద సంస్థలోకి ఎలా వచ్చాడు? అదే గదా! ఇప్పుడు వాళ్ళు చేయలేని పని ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ చొర్య చొరవ తీసుకొని అక్కడ వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. అంటే ఇప్పుడేంటంటే మీరు సర్జికల్ స్ట్రైక్ జరిగింది. మీడియా గూడా అంటే కొన్ని ఎలా జేయాలంటే మీడియాకి చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా అన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తే సీక్రెట్ సక్సెస్ అయితాయి. ఆపరేషన్ జేస్తే సక్సెస్ అవుతాయి. మన వాళ్ళు ఏంటంటే కొంచెం అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అంటూ కొంచెం కోర్స్ చెప్పి చేస్తే కూడా అదొక యోధుడి లక్షణం. ఖచ్చితంగా మనం చెప్పే సాధిస్తాం. మనకున్న లక్షణం అది ఎప్పటినుంచో మన భారతదేశంలో. వాళ్ళకి భయపడేదేంటి? చెప్పే చేద్దాం. కొన్నిట్లో కొన్ని ఎలా ఉండాలంటే కొన్నుంటాయి. వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చెప్పి జేస్తే వాళ్ళు ముందే ప్రొటెక్షన్ తీసుకొని ఐ మీన్ అవి కొన్నుంటాయి. అంటే మిలిటరీ చూసుకుంటుంది. మనం దాని లోపలికి ఎక్కువ వెళ్ళలేం గానీ, బట్ అల్టిమేట్‌గా దీని గురించి ప్రాపర్ వేలో రిసర్చ్ చేసి, ఏ విధంగా దీన్ని ఇంకా ఫార్వర్డ్‌గా వెళ్ళి, దేనివల్ల ఇదంతా అరికట్టగలమో ఒక డెసిషన్‌కైతే రావాలి. ఇప్పటికి మీరు చూడొచ్చు డెసిషన్స్ అయితే కొన్ని తీసుకున్నారు. సింధు వాటర్స్ అంటే పాకిస్తాన్‌లో ఆల్‌మోస్ట్ సింధు వాటర్స్‌ని నిలిపేస్తే అంటే